తెలంగాణ పేపర్ చూసుకుందాం. తెలంగాణ పేపర్ దగ్గరికి వస్తే రైతు బంధు ఆపిందే రేవంత్ రెడ్డి 100%. మనం ఇంతకుముందే చెప్పినాక రైతు బంధు ఆపిందే అసెంబ్లీ ఎన్నికల ముందు పోయి ఈజీ దగ్గర కూర్చొని రైతు బంధు ఇప్పుడు వేయొద్దు అని ఆపిందే రేవంత్ రెడ్డి. లేకపోతే ఈ పార్టీకి సహాయం అందేది, రైతులకు సహాయం అంది ఈ పార్టీకి రైతులు ఈ ఎక్కడ అప్పులు చేయకుండా ఇచ్చిన కాడికి వాళ్ళు పొలం వేసుకునేటోళ్ళు. కానీ ఆ రోజు రైతుల కడుపు కొట్టిన పాపము రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీదే. ఎలక్షన్ కోడ్ ఉండంగా అడవిడి చేశారు, మళ్ళీ వాళ్ళే ఆపించి రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ రాగానే కరెంటు నీళ్లు ఎందుకు మాయమైనాయి? కామారెడ్డి వాళ్లకు 30 లక్షలు వచ్చినాయా? జైరాబాద్ లో కేసీఆర్ రోడ్ షో. చలం అన్నిటికీ సమాధానం చెప్పాలి. వాళ్ళే ఆపించి వాళ్ళే డ్రామాలు చేస్తాను. కాంగ్రెస్ రాగానే నీళ్లు కరెంట్ ఎట్లాగమైతే మరి మేము ఉన్నప్పుడు ఎట్లిచ్చినాము? కాంగ్రెస్ కి శాతం అయితే లేదు, వాళ్ళకి ఇచ్చే ఆలోచన లేదు, వాళ్ళకి శాతగానితనము అని ఇక్కడ కేసీఆర్ నిన్న జైరాబాద్ రోడ్ షోలో మాట్లాడిండు. ఇక రాష్ట్రంలో రైతు బంధు ఆపిందే కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరోపించారు. నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని అయితే దేశంలో పెట్రోల్ 400కు పెరుగుతున్నాయన్నారు. 400 రూపాయలు అయితే అట పెట్రోల్. మరి నిజమే, 70 రూపాయలు ఉన్నది 109, 110 రూపాయలు అయినప్పుడు 110 ఉన్నదాన్ని 400, 410 చేయలేడా మోడీ? గదే వచ్చేది. నరేంద్ర మోడీ చెప్తున్న వచ్చేది ఏంటంటే రేట్లు పెంచుకుంటా పోకుంటా జై శ్రీరామ్ అనుకుంటా వచ్చేది అంటారు అన్నమాట. ఇటు జై శ్రీరామ్ అనగానే హిందువులంతా సెన్సిటివ్ అయిపోతాను. కానీ ఇక్కడ రేట్లు పెరిగేది పట్టించుకోవట్లేదు. ఎక్కడ 70 రూపాయలు ఉండే ఎక్కడ 110 రూపాయలకు వచ్చింది పెట్రోల్. ఈ 110 రూపాయలు పెట్రోల్ అని మన అసొంటోడు చెప్పే లోపే నువ్వు పాకిస్తానోనివి, నువ్వు ముస్లిమోనివి, అసలు నీకు హిందువులు అంటే ప్రేమేనా, ఇట్లా మాట్లాడుకుంటూ వస్తారు. అరే కాదురనా, ఆయన 70 రూపాయలు ఉండే అక్కడ పెట్రోలు 110 రూపాయలకు వచ్చిందిరా. నీ జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ మీ ఇంట్లో పెట్టుకొని పూజించరా, తప్పులేదు అంటే నువ్వు హిందువు కాదు. ఇట్లా అంటే బుర్రలు పని చేయకుండా పనిచేసిండు మోడీ. ఇప్పుడు చెప్పుర్రిగా జై శ్రీరామ్ అంటే మళ్ళీ 70 రూపాయలకు వస్తుంది అంటే జై శ్రీరామ్ అన్నాం. చెప్పుర్రి ఇప్పుడు. జైరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన రోడ్ షో చేశారు. తాము ఉన్నప్పుడు కరెంటు తిప్పలు లేకుండా చేశామని, కాంగ్రెస్ వచ్చాక రైతు బంధు పోయిందని, రుణమాఫీ చేయలేదన్నారు. ఆయన ఏమన్నారంటే ఇచ్చిన కరెంటు పోయింది, మంచినీళ్ళు పోయినాయి, రైతు బంధు పోయింది, రైతు బీమా కూడా ఉంటుందో పోతుందో తెలియదు, నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి అన్నారు, యువ వికాసం అన్నారు అని 5 లక్షల బ్యాంక్ కార్డు ఇస్తామన్నారు. ఏ విద్యార్థికైనా ఇచ్చారా? ఇవన్నీ ఇయ్యకపోయారు. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు 1100 పెట్టాం, వాటిని జూనియర్ కాలేజీలు చేస్తాం. అక్కడ పిల్లలకు అన్నం కూడా సరిగ్గా పెడతలేరు. 125 స్కూళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు అని కేసీఆర్ అన్నారు. ఆయన ఒక మంచి మాట అంటాను, అరే కొత్త ఇవ్వకపోతే ఉన్నాయని ఎందుకు ఇస్తలేరు అంటాను. ఉన్నాయని ఎందుకు ఇస్తలేరు? అప్పుడు విద్యుత్ ఉండే, విద్యుత్ ఎందుకు ఇస్తలేరు? అప్పుడు నీళ్ళు ఎందుకు ఇస్తలేరు? అప్పుడు పింఛన్లు పింఛన్లు ఎందుకు ఇస్తలేరు? అప్పుడు దళిత బంధు దళిత బంధు ఎందుకు ఇస్తలేరు? అప్పుడు రైతు బంధు ఎందుకు ఇస్తలేరు? దళిత బంధు అయితే 5,000 కోట్ల రూపాయలను ఖజానాలో పెట్టిపోతే దళిత బంధు పైసలు కూడా మాయం చేసిండ్రు. దళితులు పాపం ఎక్కడోళ్ళు అక్కడ వస్తాయని అప్లై చేసుకొని నోర్లు తెరుచుకొని కూర్చున్నారు దళితులు. తీరా చూస్తే వేసిన వాళ్ళే ఖతం చేసుకున్నారు. మళ్ళా గవర్నమెంట్ రివర్స్ తీసుకున్నది. కలెక్టర్ల దగ్గరికి పోయి ఇగో పలాని ఊర్లో పలానాకి వచ్చింది, పలానా ఊర్లో పలానాకి వచ్చింది రైతు బంధు అని అనౌన్స్మెంట్ కూడా జరిగింది, పేర్లు కూడా బయటకు వచ్చినాయి. తీరా చూస్తే దళిత బంధు పైసలు వెనక తీసుకున్నారు. కలెక్టర్ల దగ్గరికి పోయినాయి, ఆ ట్రెజరీ నుండి మళ్ళా రాష్ట్ర ట్రెజరీ దగ్గరికి వచ్చినాయి. అక్కడ తీసుకొచ్చిన కథ. దళితులను ముంచుతీవి, రైతులను ముంచుతీవి, విద్యార్థులను ముంచుతీవి, నిరుద్యోగులను ముంచుతీవి. 5 నెలల్లోనే అంగడంగడి చేస్తీవి. ఇక్కడికి వచ్చింది పరిస్థితి.